పెళ్లి నీకు నా పెళ్లి అయిన దానికి వీళ్ళంతా చెప్పండి అయ్యో సచ్చిరా నాయన వీళ్ళంతా వచ్చిండేది వచ్చిండేదా నేను కూడా మీ ఎంత కావాలా కూతురు కావాలా వీడియో పెళ్లి చేసుకునేదా నా కూతురునే ఎవరా నా బిడ్డ నిన్నేనా అయ్యో నన్ను కాదు నా కూతురు అంటే నా బిడ్డని పెళ్లి చేసుకు చూడు ఎట్లుంది ఆయమ్మ బాగలే మేము బాగుంది మేమకి పని చెప్తాను ఏం చెప్పు మీ ఇద్దరు చూస్తా అంటే ఇద్దరు బాగాలేదు మా అమ్మ ఎట్లనైనా బాగా ఎట్లా బాగుంది అట్లా తల్లి నేను మన ఇద్దరు పక్కన అనుకుంటామా నువ్వు పసిబిడ్డవు పక్కన అనుకుంటారు ఇద్దరు ఏం చేస్తావు పసిబిడ్డ అయ్యా అట్లా పనులు చేస్తారా పోనీ మమ్మీ ఫస్ట్ నాకు పిలిచేయి నేను బిర్యానీ పోవాలా ఎక్కడ వాళ్ళ నేను ఎనుమల మీద పెట్టుకోవాలా ఏమదినా ఇట్లా పనులు కూడా అట్లే అనేది నేను అంత ఎత్తున్నా నీకు అంత ఎత్తు లేదంటే నా బిడ్డకి ఏం మేకలు ఇష్టమైనది నైనా ఆ సాయిబులు అంటే ఇష్టమా చెప్పు సరే వదిన రావకాలం వస్తుంది పెళ్లి చేసే వాళ్ళకి ఆత్మహత్య పడుతుంది ఆడబిడ్డ దానివి ఎంత అంతట్లా ఉండు వదిలే నీకు ఇదిగో ఇష్టం అల్లది ఏంది ఆ మేళ తాకాయ చెప్తాం చెవులు పట్టగట్టుకొని మరి మాట్లాడి కానీ సరే కానీ 3 నెలల పెళ్ళికి వచ్చాడుగా జరిగేది కాబట్టి రావు కాలం వస్తుంది మా ఊళ్ళు కూడా బయలుదేరుతాం వదిన నీకు మాకు పూజ మాత్రం చెప్పి మా వెంట పంపించి
ఈ రోజు నుంచి నీ కూతురు కదా నా కూతురు బాగా చూసుకుంటా అద్దాలు మెడలో పెట్టి వదినా ఉమ్. నా బిడ్డని ఎట్లా చూసుకుంటావో ఏమో. అయ్యో ఏం వదినా చూసుకోక అద్దాలు మెడలో పెడతా నా నెత్తిన పెట్టుకుంటా తూగుతూ వెళ్ళాలా చేస్తా అంతకే జాలపోతే నా తల్లా పెట్టుకుంటా లోపల పెట్టుకుంటా వదినా లోపల పెట్టాలి ఉడిపోయి తెచ్చి నా బిడ్డ ఇంకా అద్దాలు మెడలేదైనా మనకు అద్దాలు మెడలేదు వదినా అంటే నా బిడ్డకు మరి పుట్టినప్పటి వరకు కొన్ని పాటలు చెప్పించింది కాదు, అవునులే పరకెత్తి ఊడ్చింది కాదు, కాదు రాకెత్తి దంచింది కాదు, షాకెత్తి విసిరింది కాదు. ఆడవాళ్ళ కొడుకులు సందరు ఒక ఆడబిడ్డని ఎంతో అల్లారుగా సాకాము. అవునులే మరి 7 ఏళ్ళ బాలప్రాయంకే పెళ్లి చేసేస్తూ వదినా. మరి నా బిడ్డ ఎట్లు చూసుకుంటావో ఎట్లా శాదిస్తావో నాకే తెలియదు వదినా. ఏం చేస్తావు నీ కూతురు బాధ అట్లా నా బిడ్డ బాధ చెప్పుకుంటే ఎంత ఉంది వానికి పసిబిడ్డ వాళ్ళకి ఏంది శాత రాదేడా అయ్యా జ్ఞానం నువ్వు పోయి నేర్పిస్తే కావచ్చు అంతే వదినా, నీ ఇంకీడు ఉన్నాడు కానీ నేను నేర్పించాకే నువ్వు ఆడే ఉంటావు కదా, నువ్వే నేర్పిస్తా. సరే చెప్పు మీరు అనిపించేది బాగా జాగ్రత్త ఏమైనా కాదు దొంగతా చిన్నమ్మా ఆహా